నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇన్ని రోజులు అంటే గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ గురించి ఎలా మాట్లాడారు, ఏంటి అనేది మనం చూసాము. ఆ వాలంటీర్ వ్యవస్థని చూపించి దాన్ని ఏదైతే ఉందో ఆ వ్యవస్థని నాశనం చేస్తారు. కొత్త ప్రభుత్వం వస్తే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చెప్పడం జరిగింది. మనం అనేక సార్లు వినడం కూడా జరిగింది. అయితే ఆ వాలంటీర్ వ్యవస్థ లేకుండానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తన చేతులతోని పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటి అసలు ఎందుకు ఇలా చేశారు, ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎంకే రావు గారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడు చూసినట్టయితే ఇన్ని రోజులు అంటే గత ప్రభుత్వం ఎప్పుడు చూసినా కూడా వాలంటీర్ వ్యవస్థ అని చెప్పుకొస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ లేకుండా వృద్ధులకి పెన్షన్లు అయితే స్వయంగా ముఖ్యమంత్రి గారే పంపిణీ చేయడం జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గతంలో బ్యాంకుల ద్వారా లేదా ఇంకా అంతకు ముందు అయితే స్వయంగా అంటే లబ్ధిదారులు ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకోవడం, ఆ సందర్భంగా అనేక ఇబ్బందులు పడటం ఇవన్నీ కూడా గడిచినటువంటి చరిత్ర. అయితే బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అదేవిధంగా ఫోన్ ఫెసిలిటీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత సహజంగానే ఆన్లైన్ అనేటువంటిది అందుబాటులోకి వచ్చింది. రెండోది ఏటీఎం కార్డులు, కొంతమందికి బ్యాంకులు ఏటీఎం కార్డులు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత చాలా ఈజీ. అయితే ఈ క్రమంలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థని తీసుకొచ్చి గ్రామంలో అందించాల్సినటువంటి సేవలు కానివ్వండి, లేదా ప్రభుత్వ పథకాల గురించి ప్రచారానికి, ప్రభుత్వ పథకాలని గ్రామీణులకి లేదా పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేయడం అనేటువంటి పర్పస్ తోటి వాలంటీర్ల వ్యవస్థని తీసుకొచ్చారు. సరే, దాన్ని దుర్వినియోగం చేశారు. దాంతో ఉండేటువంటి ఫలితాలతో పాటు దుష్ఫలితాలు కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మనం చూసాము. ప్రతిపక్షాలు దాన్ని కూడా ఒక సమస్యగా ఎన్నికల్లో సమస్యగా చేశాయి. జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా అంటే ఘోర పరాజయం పాల్గొవడానికి ఆ వాలంటీర్ల వ్యవస్థ కూడా ఒక కారణం అనేటువంటిది మనం ప్రత్యేకంగా మళ్ళా చెప్పుకోని అవసరం లేదు. అయితే ఆ వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేయకుండానే ఆ వాలంటీర్లకి వేతనాలు ఇస్తూ వాలంటీర్లు గతంలో చేసినటువంటి పెన్షన్ పంపిణీని సచివాలయ సిబ్బంది లేదా ఇతర గ్రామంలో ఉండేటువంటి ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా సక్సెస్ఫుల్ గా పెన్షన్లు అందించారనేటువంటిది మనకు వచ్చినటువంటి అనుభవం. అందుకని బహుశా ఈ కారణంగానే రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థను ఇంకా లాంఛనంగా రద్దు చేయకపోయినప్పటికీ రద్దు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఒకటైతే, లేదు ఇప్పుడున్నటువంటి వాలంటీర్లలో ఎక్కువ మంది వైసీపీకి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు కనుక వాళ్ళకై వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి తమకు అనుకూలమైనటువంటి వాళ్ళని వాలంటీర్లుగా నియమించుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో ఈ 3 పార్టీల కూటమి ఉన్నదనేటువంటిది కూడా వినిపిస్తాం. ఏమైనప్పటికీ అఫీషియల్ గా దాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పలేదు. అదే విధంగా దాన్ని కొనసాగిస్తాము, ఏ విధంగా కొనసాగిస్తాము అనేటువంటిది కూడా చెప్పలేదు. ఎందుకు సాధ్యమైంది పెన్షన్లు అనేటువంటి ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఎందుకు అంటే గ్రామ సచివాలయాలు, అదే విధంగా పట్టణాల్లో వార్డు సచివాలయాలు అనేటువంటివి ఏర్పాటు చేసిన తర్వాత నిజానికి వాళ్ళకి మిగతా ప్రభుత్వ శాఖల్లో ఉన్నంత పని ఒత్తిడి కానీ అటువంటివి కానీ ఉండేటువంటి అవకాశం లేదు. అందువల్ల ఈ పెన్షన్ల పంపిణీ అనేటువంటిది ఒక రోజు కాకపోతే 2 రోజులు, 2 రోజులు కాకపోతే 3 రోజులు పెద్ద గ్రామాలు కనుక అయ్యేట్లయితే ఆ 3 రోజుల్లో ఆ సిబ్బందిని ఉపయోగించి సక్సెస్ఫుల్ గా అందజేయవచ్చు అనేటువంటిది నిరూపించారు కనుక భవిష్యత్తులో కూడా ఇదే విధమైనటువంటి విధానాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అనుభవం ఏంటంటే దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఇటువంటి సచివాలయ వ్యవస్థ కానీ ఇటువంటి వాలంటీర్ల వ్యవస్థ కానీ లేదు. లేకపోయినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో కూడా లక్షలాది మందికి వృద్ధాప్య పెన్షన్లు లేదా వికలాంగ పెన్షన్లు ఇవన్నీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సక్సెస్ఫుల్ గా అందిస్తున్నాయి. రోజు లేట్ కావచ్చు, 2 రోజులు లేట్ కావచ్చు తప్ప అందిస్తున్నాయి. ఎక్కడ మేము ఇబ్బంది పడుతున్నామని కంప్లైంట్ చేసినటువంటి లేవు. అందువలన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ కొత్త ప్రయోగం ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది మనం తర్వాత చూడాల్సిందే. సరే, అయితే ఇప్పుడు చూసినట్టయితే మరి గతంలో
సరే అంటే ఇక్కడ ఏంటంటే మనం గతంలో చూసుకుంటే గత 5 సంవత్సరాలు కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంది. పెన్షన్లు వృద్ధులకు పెన్షన్‌లన్నీ కూడా వీళ్ళే పంపిణీ చేశారు. అండ్ ప్రచార సమయంలో కూడా వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది. కాదు లేదు రద్దు అనేది ఉండదు. ఖచ్చితంగా మేము కొనసాగిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తేనేమో అసలు ఆ వ్యవస్థ హెల్ప్ లేకుండానే వృద్ధులకు పెన్షన్‌లయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం నిరూపించాలని అనుకుంటున్నారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా వాలంటీర్లకు ఇచ్చేటువంటి అమౌంట్ ను కూడా 10,000 చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. హ్మ్. అప్పుడు అందరూ కూడా నిజంగానే వ్యవస్థని కొనసాగిస్తారు, 10,000 వస్తాయని ఆశించినటువంటి వాళ్ళు ఉన్నారు. హ్మ్. అది ఎందుకు అంటే వైసీపీ నియమించినప్పటికీ వాలంటీర్లు చంద్రబాబు హ్మ్. నాయుడు గారు చేసినటువంటి ప్రకటనతోటి అనేక మంది వాలంటీర్లు అంటే రాజకీయ పార్టీల అనుబంధాన్ని మార్చుకొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి కూడా అనుకూలంగా పనిచేశారు. హ్మ్. అంటే హ్మ్. వాళ్ళేమి ఓటర్లని ప్రభావితం చేయకపోయినా గానీ వాళ్ళ మద్దతు వీళ్ళకి ఇచ్చారు అనేటువంటి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. హ్మ్. హ్మ్. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగైన రెట్టింపు ఆహ్, ఇది ఇస్తున్నారు గనక ఏది వాలంటీర్లకు ఇచ్చేటువంటి మొత్తాలు హ్మ్. అనేటువంటిది చెప్పారు. హ్మ్. కానీ ఇప్పటికీ నేను ముందే చెప్పినట్టుగా గణనీయమైనటువంటి సంఖ్యలో వైసీపీ అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. హ్మ్. అందువలన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నుంచి ఒక ఒత్తిడి కూడా వస్తా ఉంది. హ్మ్. 5 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాలంటీర్లందరినీ వాళ్ళ వాళ్ళనే నియమించుకున్నారు. అది బహిరంగంగా కూడా చెప్పారు. మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏదైనా అటువంటిది ఏదైనా ఉంటే మన వాళ్ళకి ఇవ్వాలి తప్ప వాలంటీర్ల పోస్టులు వాళ్ళని కొనసాగించడం ఏంటి అనేటువంటి ఒత్తిడి కూడా చంద్రబాబు నాయుడు మీద ఇవాళ ఉన్నది. హ్మ్. అందుకని ఈ ఒత్తిడిని తట్టుకుంటారా? లేకపోతే గతంలో వాగ్దానం చేసిన మాదిరి వాలంటీర్ల వ్యవస్థని అంటే ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్ గా గతంలో ఉన్నటువంటి వాళ్ళని కొనసాగిస్తారా? లేదా రాజీనామా చేసినటువంటి వాళ్ళ స్థానంలో ఈ పార్టీకి చెందినటువంటి వాళ్ళని పెట్టుకుంటారా అనేటువంటిది చూడాలి. హ్మ్. అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే చాలా మంది ఇప్పుడు దీన్నే మళ్ళీ రేస్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇలా చేశారు. గతంలో ఇలా మాటిచ్చారు. ఇప్పుడు ఇలా చేస్తున్నారని చెప్పేసి ఒకవేళ ఆ పార్టీ నుంచెల్లి వస్తే ఎలా అంటారు సార్ మరి? దీన్ని ఎలా ఎదుర్కుంటారు? ఇప్పటికే ఇప్పటికే గత నెలలో అంటే పెన్షన్లు ఇచ్చినప్పుడు వాలంటీర్ల వ్యవస్థని పక్కన పెట్టి హ్మ్. పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత హ్మ్. వైసీపీ ఆ విధమైనటువంటి విమర్శలని అది ప్రారంభించింది. ఇప్పటికే ప్రారంభించారు. హ్మ్. హ్మ్. అందువల్ల రేపు 1 తారీఖు మహిళా పెన్షన్లు ఇచ్చేటువంటి సమయం వచ్చింది గనక హ్మ్. ఈసారి కూడా అదే చేసేట్లయితే హ్మ్. ఆ విమర్శని లేదా ఆ ప్రచార దాడిని వైసీపీ తీవ్రం చేసేటువంటి అవకాశాలు డెఫినెట్ గా ఉంటాయి. హ్మ్. హ్మ్. అందుకని ఆగస్టు మొదటి వారంలో ఈ పెన్షన్ల పంపిణీ అంటే ఈ ఇవ్వాల్సినటువంటి పెన్షన్ల పంపిణీ కనుక అయిపోయిన తర్వాత దాని మీద తెలుగు 3 పార్టీల కూటమి ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. లేకపోయేట్లయితే జనంలోను ప్రతిపక్షంలోను అనుమానాలు లేదా రాజకీయపరమైనటువంటి దాడి కొనసాగించేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. హ్మ్. అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఎందుకంటే ఇప్పుడు హ్మ్. సార్. చెప్పండి. అంటే ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ! వాళ్ళు చేసినటువంటి వాగ్దానమే కనుక వాళ్ళు మేము వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తాము అని చెప్పుంటే అది హ్మ్. డిఫరెంట్ గా ఉండేది. కానీ హ్మ్. అట్లేమీ చెప్పలేదు. హ్మ్. హ్మ్. ఎందుకని చెప్తే 2,00,000 మంది వాలంటీర్లు తెలుగుదేశం ఈ కూటమికి వ్యతిరేకంగా అవుతారనేటువంటి భయంతోటి గాని, హ్మ్. లేకపోతే మరొక చెప్పలేదు వాళ్ళు. హ్మ్. కొనసాగిస్తామని చెప్పారు. అందుకని రైట్. డెఫినెట్ గా వాలంటీర్లు కూడా ఒత్తిడి చేస్తారు.